అనుమానాలు కానీ ఇంకేమైనా క్లారిటీ కావాలంటే మీరు ప్రశ్నల రూపంలో అడిగితే మనం నివృత్తి చేస్తే ఆ విధంగా ఓటర్లకు కూడా కొంత అవేర్నెస్. అంటే వాళ్ళ ఇక్కడ అడ్రస్ ఉంటాయి కదండి, ఈ అడ్రస్ మనం తెలియపరుస్తాం. ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ మీడియా మీరు మీ ద్వారా సోషల్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మచిలీపట్నం 75 మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ 2026లో భాగంగా ఒక షెడ్యూల్ని ప్రకటించింది. ఆ షెడ్యూల్లో భాగంగా 5 నుంచి 14 దాకా ట్రైనింగ్స్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓలు అందరూ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేస్తారు. తర్వాత జూలై 14వ తారీఖు లోపు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేస్తారు. జూలై 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేస్తాము. తదుపరి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని తీసుకొని 22 సెప్టెంబర్ 2026వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. దాని ప్రకారం కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రేపు వచ్చే సోమవారం నుంచి 15వ తేదీ నుంచి అందరు బిఎల్ఓలు మన మచిలీపట్నం నియోజకవర్గంలో 205 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని, ఎన్యూమరేషన్ ఫారాలు అంటే ప్రజెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలతో కూడినటువంటి ఫారాలను మనం ఆల్రెడీ ఎన్నికల సంఘం వారు ప్రింట్ చేయించున్నారు. వాటిని తీసుకొని ప్రతి బిఎల్ఓ ఆయన పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. అంటే ఒక్కొక్క ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే ప్రతి ఓటర్కి ఇండివిజువల్గా ఇస్తారు. మొదటంతా నియోజకవర్గం మొత్తం ప్రతి బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసి ఒక వారం రోజులు పంపిణీ అయిపోయిన తర్వాత తదుపరి మళ్ళీ అదే బిఎల్ఓ మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారాలతో ఉన్న వివరాలతో పాటుగా ఆ ఫారంలో కొంత ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఏముంటాయి? ఓటర్ యొక్క వివరాలు, ప్రస్తుతం ఓటర్ యొక్క వివరాలు అంటే అతను పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తల్లి పేరు, తల్లి యొక్క ఎపిక్ కార్డు, తండ్రి పేరు, తండ్రి యొక్క ఎపిక్ కార్డు, భార్య అయితే భర్త యొక్క పేరు ఎపిక్ కార్డు, భర్త అయితే భార్య యొక్క పేరు ఎపిక్ కార్డు. ఆ వివరాలతో పాటుగా 2002వ సంవత్సరం ఓటర్ లిస్టులో అతను ఓటర్గా నమోదైతే ఆ వివరాలు, 2002లో అతను ఓటర్గా కాకపోతే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళ తాతయ్య కానీ నాయనమ్మ కానీ, వాళ్ళ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ, ఈ 6 మంది 2002 ఓటర్ జాబితాలో ఉంటే ఆ